ఇన్ జనరల్ గా అంటే మీరు బాగా ఆయనతో గెటలాంగ్ అయ్యారు. అవును, చాలా 6 సినిమాలు రాయగలిగా. 25 సంవత్సరాల అనుబంధం 2013లో శుభప్రదం అయిపోయాను. అంటే స్వాతిముత్యం, స్వయం కృషి, సిరివెన్నెల, స్వర్ణకమలం, శృతిలేయులు, శుభప్రదం ఇన్ని సినిమాలు చేశా డైరెక్టర్ నా పేరుతో. నా పేరు లేకుండా గోస్ట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చేసే సినిమాలు నాకు కుదరక క్రిమినల్ చేస్తున్నా, పక్కకి వెళ్ళటం అట్లా ఇట్లా చేస్తున్నా. నేను అనుభవుతున్నది విశ్వనాథ్ గారితో ఏదో ఈ రకమైన మనస్పర్ధ అనండి, భేదాభిప్రాయం అనండి, లేకపోతే ఈయన మానసికంగా గాయపడడం కానివ్వండి, ఏ కారణం అయినా విశ్వనాథ్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి ఈయన డైరెక్టర్ అయిపోయారు. అలా కూడా కాదండి, హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే నా దగ్గర ఒక మంచి మాట అన్నాడు. అందరూ 14 సినిమాలు హిట్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు అంటున్నారయ్యా అని ఆయనే అన్నాడు. ఒక ఫల సముదాయం బ్రహ్మాండంగా ఎదుగుతున్న చెట్టే అంటు తొక్కాలి, ఎండిపోయాక ఎందుకు అంటు తొక్కడం అన్నాడు. మంచి మహానుభావుడు కదా. ఒక మాట అయ్యా, అది పెళ్ళంటలో చిన్నప్పుడే కోటా శ్రీనివాసరావును రత్నాసాగర్ ఒక ఆర్టిస్ట్ ఉంది. అవును, వాళ్ళిద్దరు లవర్స్. అదే విద్యాసాగర్ వైఫ్ కదా. 55, 56 ఏళ్ళకి కలుస్తాడు ఈయన, ఎవరు ముసలోడై. అవును, కపర్ది లవ్ స్టోరీ గుర్తుంది నాకు గుర్తుంది. ఇద్దరు కలిసి బస్సు ఎక్కి లేపుకెళ్ళిపోతుంటే మధ్యలో లఘుశంగా తెచ్చుకోవాలని వెళ్తే బస్సు వెళ్ళిపోయింది, ఆ పెళ్లి మిస్ అయిపోయింది. ఇన్నేళ్ళ కలిసా. అప్పుడు కోటా గారు తెగ మెచ్చుకుంటాడు డైలాగ్ని. ఆ అమ్మాయి చూస్తే బొట్టు లేదు, న్యాయం లేడా అని అనకుండా కళ తప్పి ఎన్ని రోజులైంది అంటాడు. ఎంత మంచివాడు. అవును, చాలా అంటే చాలా కట్టెసి అనమాట, గ్రేటెస్ట్ కట్టెసి, ప్రేసి. కానీ పరాయవాడి భార్య కళ తప్పి అది రైటర్ తాలూకా సంస్కారం. అది జింజాల అంత గొప్ప సంస్కారి. అవునులేండి, ఎవరిని హట్ చేయడు, ఏ రోజు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడు, చాలా పాజిటివ్ ఆప్టిమిస్టిక్ ఉంటాడు. అదే సినిమా ఎందుకు రాస్తున్నారు, రకరకాల మనుషులు అడిగినా కూడా ఒక ఫల సముదాయం ఇస్తున్న చెట్టుకే అంటు తొక్కుతారయ్యా, ఎండిపోయిన చెట్టు ఇంకా అంటు తొక్కడం. అదే ఇప్పుడు నేను అంటుంది అదే, జంజాల్ గారు అలాగే డైరెక్టర్ అయ్యారు శంకరాభరణం నుంచి. ఓకే, డైరెక్ట్ అయిపోయారు. వేటూరు గారికి విశ్వనాథ్ గారికి మధ్యలో గ్యాప్ వచ్చి సీతారామ శాస్త్రి గారు వచ్చారు, ఎంటర్ అయ్యాడు. సిరివెన్నెల సిరివెన్నెల సినిమాతో ఆయన వచ్చారు. సాగర్ సంఘమే అప్పట్లో లాస్ట్ ఆయనకి. అదే సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. నాకు వేటూరు గారు చెప్పారు, కారణం చెప్పారు, నాకు వేటూరు గారు చెప్పారు ఏం జరిగింది అన్నది. ఎంతసేపు తన దగ్గర కూర్చొని రాయాలని ఇవ్వారంట. ఆయన మామూలుగా అప్పుడు బిజీ అయిపోయారు కదా వేటూరు గారు, ఎన్ని క్యాంపులు, ఎంత గొడవ అదంతా. అంటే దాసనారాయణ గారు లాంటి వాళ్ళు సిచ్యువేషన్ చెప్పేస్తే విని వెళ్ళిపోతున్నానండి, నేను రాసి ఇచ్చేస్తున్నాను, ఇలా నన్ను ఎవరు కూర్చోపెట్టట్లేదు అన్నారంట వేటూరు గారు. అయితే సరే అయితే ఇంకా కూర్చోపెట్టనులేండి, వెళ్ళిరండి అని చెప్పి పంపించారంట. ఆ తర్వాత మళ్ళీ చేయలేదు వాళ్ళు కలిసి. అలా విశ్వనాథ్ గారు చాలా మందికి మార్గం చూపించారనొచ్చు, లేదా విశ్వనాథ్ గారి ద్వారా చాలా మంది మార్గాన్ని ఏర్పరచుకున్నారు. ఆ వేటూరు గారు ఎంత ఇది వెళ్ళారో మళ్ళీ వచ్చి రాశారు, అది కూడా మీకు తెలిసే ఉంటుందేమో. మళ్ళీ వచ్చారు, నాకు తెలుసు. మన విజయ్ కుమార్ అని ఆయన ద్వారానే శివుడి గురించి ఆయన ఒక బ్రహ్మాండమైన పాటలు రాయించారు. విజయ్ కుమార్ అని మన ఆడిటర్ నిర్మాత కావాలని ట్రై చేశాడు. ఆయన శివుడు భక్తి ఎక్కువ. ఆ పాటలు వేటూరు గారే రాశారు, విశ్వనాథ్ గారే దాని దగ్గర నుండి కంపోజ్ చేయించడం, రాయించడం అవన్నీ ఆయనే చేశారు. అవును, తర్వాత కలిశారు, మేము ఉన్న సినిమాలు కూడా రాశారు. సుప్రదంలో నాకు తెలుసు తర్వాత కలిశారు. బట్ ఆ గ్యాప్ సీతారామ శాస్త్రి గారు రావడానికి మీరు అంటారే కొన్ని టర్న్ ఆఫ్ ఈవెంట్స్ వల్లే కొన్ని సంభవిస్తాయి. అవును, ఈ వ్యవహారమే లేకపోతే మీకు తెలిసే ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎవరో తెలియనప్పుడు ఆ గురువు గారు జన్మ జన్మభూమి షూటింగ్కి రాజమండ్రి వెళ్తే మహాలక్ష్మి హోటల్లో దిగారు. విశ్వనాథ్ గారు దిగాక ఆ సాయంత్రం ఎవ్రీ డే వచ్చి ఒక ఆవిడ, 2 పిల్లలు, ఆడపిల్లలు, బ్యాంక్ ఆఫీసరు భార్య ఆవిడ, మా పిల్లలు ఇద్దరు గంగా గౌరీ సంవాదం బాగా చేస్తారండి, గంగావతరణ బాగా చేస్తారు, డ్యాన్స్ మీకు ఒక్కసారి చూపించాలి, ఈ సండే పెట్టినా ఆయన 14 రోజులు ఉంటే దాదాపు 5-6 సార్లు తిరిగితే సరే ఒక సండే చూస్తాను. ఆ సండే వెళ్ళి రోటరీ క్లబ్లో అక్కడ చూస్తుంటే ఆడిటోరియంలో ఆయన మత్తిపోయింది. ఆ పిల్లలు ఇద్దరు డ్యాన్స్ కాదు, ఇది ఎవరు రాశాడు, అత్తర కొట్టేశాడు అన్నమాట. వెంటనే జిత్మోహన్ మిత్ర మాకు లోకల్, అతనే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అక్కడ. మాకు జిత్తును పిలిచి అడిగితే ఇదే కదా రేపు పొద్దున్న చెప్పేస్తా, నువ్వు తీసేసుకోండి వాడేసుకోండి అన్నాడు. ఆ పాట ఒక చోట అవసరమై జన్మభూమిలో వాడేసి ఎవరు అతను అంటే పేరు చెప్పాడు, చేంబోలు సీతారామ శాస్త్రి. చేంబోలు సీతారామ శాస్త్రి కృతజ్ఞతలను ఇచ్చారు, ఆ పాట వాడేశారు. ఏమైనా అతనికి ఏదైనా 1000 నోటు పదాలను పంపిద్దామా అది ఇది అని, నేను చూసుకుంటానండి మీరేం వరే వద్దన్నాడు.
ఎవరు జిత్మోహన్ మిత్ర. జిత్మోహన్ మిత్ర. కట్ చేస్తే ఎవరో ఫ్రెండ్స్ వచ్చి కాకినాడలో పనిచేస్తున్న సీతారామ శాస్త్రికి, ఒరే నీ పేరు పడింది, నీ పాట ఉందిరా గంగావతరణ అంటే అతను మతిపోయి చొక్కాలు చింపుకొని క్యూలో నిలబడి, బాలకృష్ణ సినిమా అంటే అంతే కదా, అవును ఆడు మతిపోయి చప్పట్లు కొట్టేసి ఆడికి ఆనందం వేసి ఒక 50 పేజీలు ఉత్తరం రాశాడు విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు చెప్తూ. అమ్మ నా బాబాయ్. పేరు రాశారు, నా పాట అంటే పెట్టుకున్నారు, గంగావతరం కదా, గంగావతరం ఎంత రాశాడు, ఉత్తరం కూడా ఎంత. ఇలా రాశాడని కానీ ఇలా చూశాడని కానీ తెలీదు. ఒక స్వాతిముత్యం టాపిక్ వచ్చినప్పుడు స్వాతిముత్యం కూర్చొని షూటింగ్ వచ్చాం మహాలక్ష్మికి, ఏమయ్యా రైటర్ని పిలిపించండి ఇక్కడ అని జిత్మోహన్ అడిగితే నేను ఆకలిని అడిగా, ఈ ఫ్రెండ్ అంటే కదా జిత్తు చెప్పాడంటే అవును పిలిపించాను. నెక్స్ట్ డే ఈవినింగ్ షూటింగ్ నుంచి వచ్చారా కానీ సార్ మీ రూమ్కి లేదు తీసుకెళ్లారు ఎవరో, ఆకళ్ళా అన్న కాదు జిత్మోహన్ మిత్ర కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు అన్న, కాదు సార్ మీ పేరు చెప్పాడు ఫ్రెండ్ అన్నాడు. ఒక్క రూమ్లోకి వెళ్తే నల్లటి అబ్బాయి ఇలా భుజాన్ని వేసి కూర్చుంటే వీడు సీతారామ శాస్త్రి, ఎవరండి మీరు అన్న. వాడు చెప్పొచ్చుగా నా పేరు శాస్త్రి అంటారండి, అయితే అన్న కాదండి ఆకలే చెప్పాడు మీ రూమ్కి తీసుకొని కూర్చోమని, వాడేమో రూమ్కి తీసుకురాలేదట, నేను మీ రూమ్కి మీరు తెచ్చారు కదా అది అడిగి తీసుకున్నాడు మీ దగ్గర, ఇట్లా ఏదో చెప్పాడు. ఇంతలో ఆకలి వచ్చాడు, ఏమనుకోకాయా నా రూమ్కి కింద లేదు నేను జోబులు వేసుకున్నాను, ఈలోపు సాయినాథ్కి అక్కడే పెట్టేసి వస్తాడు తీసుకొని చెప్పాను. అలా పరిచయమైన వాడు 10 రోజుల్లో మేము కలిసి సిరివెన్నెల షూటింగ్ కోసం నంది హిల్స్ వెళ్ళాం షూటింగ్కి. 10 రోజులు వెంట పెట్టుకోమన్నాడు, ఎందుకంటే ఇతను ఫస్ట్ డే ఈవినింగ్ రాగానే పాటలు చూపించమన్నాడు. అతను దగ్గర ఏమున్నాయి ఆల్రెడీ రాసి చూపించండి అది కాకుండా అన్నాడు. చూస్తే ఆది భిక్షు వాడు ఏం అడిగేది ఇది ఓకే అన్నాడు, ఈ గాలి ఈ నేల ఇది ఓకే అన్నాడు, చందమామరావు ఇది ఓకే, 3 పాటలు ఆల్రెడీ అందులో ఉన్నాయి. మత్తిపోయింది. జగమంత కుటుంబం కూడా నచ్చి మా సినిమాకి పనికిరాదు కాబట్టి చందమామరావే ఈ గాలి ఈ నేల విధాత తలుపున విభవి ఎక్స్ట్రాడినరీ. ఆయనకి మతిపోయింది మనం పెట్టే విధాత తలుపున ప్రభవించినది అనాది జీవన సాంగ్ రికార్డ్ ఎక్స్ట్రాడినరీ. ఈయన వెంటనే వాళ్ళిద్దరిని పిలిపించి రిప్రసాద్ చౌరసియా వాళ్ళు పిలిపించి మొత్తానికి ఫ్లూట్ అక్కడ పెట్టించి ఫస్ట్ సాంగ్ రికార్డ్ అయ్యా విధాత తలుపున. అసలు చదివి బాలుగారు మురిసిపోయే రమ్మని వాటేసుకుని తెగ మెచ్చేసుకుంటే వీడి కెరీర్ స్టార్ట్ అయిపోయింది. నేను సెలవు పెట్టి వచ్చాను, వాడు రూమ్ అదే ఒక ఫ్యామిలీ మా సిరివెన్నెల ఆఫీస్లోనే వెనకాల వాడికి అవుట్ హౌస్లో ఫ్యామిలీని షిఫ్ట్ చేసేమన్నాం, సెలవు పెట్టేశాడు వచ్చేసాడు. వెనక్కి తిరిగి చూడాల. అవును చరిత్రే. ఏంటంటే చెప్తున్నా ఒక విద్వత్తు ఉందంటే విశ్వనాథ్ గారు లాగా ఎవరైనా. అంటే ఇప్పుడు ఈ పాటలన్నీ ఆది భిక్షు గాని ఈ నేల ఈ గాలి విధాత తలుపున 3 సాంగ్స్ ఆల్రెడీ రిటర్న్ ఆయన ఎప్పుడో రాసుకుని పెట్టుకున్నాడు. వాడి చరిత్ర జగమంత కుటుంబం నాది కూడా ఉంది ఆ పాట ఆల్రెడీ ఉంది అప్పటికే. ఆ బుక్ లో బాగా గుర్తుంది, ఆ పాట బాగా నచ్చింది. ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారు అది హ్యాట్స్ ఆఫ్ చక్రం సినిమాలో ఆయనకి ఆ పాట నచ్చి వాడాడు. ఎప్పుడు వాడదామని నేను కృష్ణవంశీ కూడా మంచి ఫ్రెండ్, ఆయన నచ్చి వాడాడు. నిజంగా నాకు అది వాడాడని తెలిసి వెళ్ళి పర్సనల్గా కంగ్రాచులేట్ చేసి వాడు కూడా యమానం ఆ పాట తెగబాడేవాడు. అదే తను ట్యూన్ కూడా తందే కదా, తందే శాస్త్రి గారిదే కదా ట్యూన్ కూడా. శాస్త్రికి తను దరువేసి పాడాడు. కాకినాడలో అక్కడ డప్పు శాస్త్రి అని పేరు అతనికి, డప్పు ఇలా కొట్టుకుంటూ పాడతాడు. అవునా? బాగా పాడతాడు, పాటలు అంటే బాగా ఇష్టం. నాకు తెలుసు, ఎన్నోసార్లు పాడాడు అక్కడ. అవును, చాలా మంచి అటాచ్మెంట్ నాకు ఆయనతో, శాస్త్రి గారితో అన్నయ్య అని పిలిచేవాడి ప్రవాహం. అవును. అయితే గురువు గారు వేరే, శాస్త్రి వేరే. శాస్త్రి విపరీతమైన కృషి చేస్తాడు, 1 మంత్ కూడా తీసుకుంటాడు పాటకి. ఈయన అలవోగ్గా అంటే ఎగ్జాంపుల్ మన పున్నమి నాగం అనే సినిమాలో వేటూరు గారితో నాకు పని ఉంది, అదొక పెద్ద ఇన్సిడెంట్ తర్వాత చెప్తాను. నేను డైలీ ఆయన వెళ్ళి కలవాలి, జంజాల గారి ఆర్డర్, నేను అసిస్టెంట్ని. పొద్దున్నే 10ంటికి కారు తీసుకెళ్ళటం, ఆయనతో కూర్చోవటం, సాయంత్రం లోపు 5 గంటల లోపు పని అయితే అవుతుంది లేకపోతే లేదు. ఆయన ఒక సన్మాన పత్రం రాయాలి, శంకరాభరణం మా విజయ టాకీస్లో శంకరాభరణం సన్మానం యూనిట్కి కళాభారత్ తరఫున. కాబట్టి ఈ సన్మాన పత్రం రాయాలి, వెళ్ళి కూర్చునేవాడిని. నా కళ్ళ ముందు పున్నమనాయక సినిమాకి ఏవిఎం రామసూర్యన్ కూడా డైరెక్టర్ వచ్చి వైట్ పంచి కట్టుకుని సార్ ఇదిగోండి నేను 30,000 ఇచ్చాడు. 3 పాటలు పున్నమి నాకు టైటిల్ సాంగ్, ఇంకో 2 సాంగులు రాసి ఇచ్చాడు. రెండో రోజు వెళ్తే ఇంకో 2 సాంగ్కి 20,000 ఇచ్చేసాడు. అలవోగ్గిలా కూర్చుని ఆ ట్యూన్ ఇంటూ చెప్పేస్తుండేవాడు. మహానుభావుడు, అసలు మామూలువాడు కాదు. అవును, అసలే నాకు ఒకసారి ధర్మతేజ చెప్పాడు, గ్రీన్ మార్చి హోటల్ ముందు వెళుతూ వండి వార్చి దాన్ని ఆ మొక్కను కూడా వాడేశాడంట ఆ పాటలో. అంటే ఆయనకి ఏది కాదేది కవిత కనహం ఒక అద్భుతమైన ప్రవాహం.
ఆయనలాగా impossible. అంటే శాస్త్రి గారికి ఆయన చాలా టైం తీసుకుంటారు, చాలా టైము రాత్రంతా కూర్చుని అసలు రికార్డింగ్ అయ్యే ముందు కూడా వచ్చి చేంజ్లు చేస్తాడు. అవును. చాలా రికార్డింగ్ కష్టపడతాడు, అంత అలవంక రాస్తాడు ఈయన. ఇద్దరికి రకమైన శిల్పం. అదే అవును. బట్ ఈయన అంటే అంటే మనం చాలా అభిమానించే రచయిత కాబట్టి బాధపడ్డం, కానీ ఆ నైట్ నేను అన్నా కూడా ఇది నేనేదో ఒక ఇంటర్వ్యూ గురించి అని అడిగితే శాస్త్రి గారిని, అన్నయ్య నాకు కావాలి, బయట కావాలన్నయ్య అంటే, ఇంట్లో బాగుండట్లేదురా, పిలుస్తాను నిన్ను అన్నారు. అంటే నేను అన్నీ ఎప్పుడు అలాగే చెప్తావులే, నువ్వు ఎప్పుడు అడిగినాను, రాత్రులంతా రాస్తావు, పగలంతా పడుకుంటావు అన్నాను నేను. అది కాదులేరా అన్నాడు. అని పాప అంత నాకు తర్వాత తెలిసింది నిజంగా అంత అనారోగ్యంలోని నన్ను పిలిచి, నాగేంద్రని పిలిచి, దానిలో కెమెరాలో కూడా చెప్పాడు ఆయన, మా తమ్ముడు నాగేంద్ర కోసం ఇస్తున్నాను ఇదని. నేను అప్పుడు ఏబిఎన్లో పనిచేస్తున్నా. అశ్విని దత్ గారి పుట్టినరోజుకి ఒక బయట అడిగితే పాపం తర్వాత తను వెన్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్, ఆయన పోయిన తర్వాత నాకు అవన్నీ వెనకాతలు రికలెక్ట్ చేసుకుంటే ఎందుకు అలా మాట్లాడాడు నాతోని, అవన్నీ కేవలం ఆ నైట్స్ పాటలు రాయడం, సిగరెట్స్ అప్పుడెప్పుడో తెగ తాగాడు. 5 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు పర్ డే. అవును. అదంతా లంగ్స్ మొత్తం 4 పోయాయి. అవును. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.